నాకు వచ్చిన చీటీ మీద ఇస్సాకు అని పేరున్నదండి. భక్తుల జీవితాల్లో ఇస్సాకు గారు కూడా ఒకరు. ఈయన అబ్రహాము గారు షారా గారికి పుట్టిన కుమారుడు. ఈయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన భక్తుడండి. ఇస్సాకు ఎవరబ్బాయి అమ్మా? అబ్రహాము శారముల కొడుకు. ఇస్సాకు యొక్క గొప్పతనం ఏంటిదని ఒక మాట చెప్పండి అమ్మా. తండ్రి మాట జవదాటలేదు, తండ్రి మాటకు లోబడ్డాడు. అంతేకాకుండా దేవుణ్ణి కూడా అమితంగా ప్రేమించాడు, లోకాశలకు లొంగలేదు కదా. ఇస్సాకు భార్య పేరేంటి? అబ్రహాము పిలిచినప్పుడు కూడా, రెబెకాను దూరంగా ఉన్న చూసినప్పుడు కూడా తన యొక్క భక్తి జీవితంలో కానీ ఏ పరిస్థితుల్లోనూ కూడా దారి తొలగకుండా తండ్రి మాటకి లోబడి బ్రతికాడు ఇస్సాకు. అందుకనే దేవుడు చెప్పిన మాటల్లో నేను ఇస్సాకు దేవుడను అని కూడా అన్నాడు కదా. ఎప్పుడన్నా ఆ మాట వచ్చినప్పుడు కూడా నేను వారి దేవుడనని దేవుడు చెప్పుకునే స్థాయి రావటం అనేది చాలా గొప్ప సంగతి కదా. ఎప్పుడన్నా వీడు మా అబ్బాయి అండి, ఇది మా అమ్మాయి అండి అని చెప్పేదానికన్నా ఇతను మా నాన్నండి, మా అమ్మండి చెప్పుకునే దానికి ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. కానీ దేవుడు చూసారా, నేను ఇస్సాకు దేవుడిని తన యొక్క భక్తుని పేరు చెప్పాడు. ఆ స్థాయి ఇస్సాకుది కదా. మంచోడు చెడ్డుడా అంత మంచి స్థితిని కలిగి ఉన్నాడు. దేవుడిగా మోసే అంటే బాగా ఇష్టం. మా మోసే దేవుని అంటే బాగా ఇష్టం. మోసే ఫలానా దుక్కుని వెళ్ళరా అని అంటే మోసే అన్నారా, మోసే నేను ప్రభువా నన్ను చూడండి నేను ఎలాగెళ్ళను అంటే ప్రభు అన్నాడు, మోసే నేను నువ్వు వచ్చేవాడు కాదు, నువ్వు మాటలు మాట్లాడతావో, నువ్వు నీకు కర్ర ఇస్తున్నాను, కర్ర అయ్యి అది వేయడానికి వెళ్ళు అని వచ్చారు మోసే తోటి. మోసే వెళ్ళాడు. అప్పుడేమో అది మోసే గారు అప్పుడేమో ఇది కొండపైకి ఎక్కినప్పుడు దాహం దాహం అని అందరూ అన్నారు. అప్పుడు మోసే గారు అప్పుడు కొండ మీద ప్రార్థన చేయగానే మోసే ప్రభు అన్నాడా, మోసే ఆ కొండ మీద ఒక కర్ర కొట్టు ఆ నీళ్ళు వస్తాయి అన్నారు. అప్పుడు కొండకి కొట్టగానే నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రజలందరూ మంచి నీళ్ళు తాగారు. విచిత్రం చూసారా, ఆయన పేరు మోషే, ఆయనకు వచ్చింది కూడా మోషేనే. భలే విచిత్రం కదా. ఆ మోషే నత్తుడు, ఈ మోషే కూడా నత్తుడే. ఆ మోషే నాయకుడు, ఈ మోషే నాయకుడు కాదు. మోషే పేరు మరి ఎవరు పెట్టారో నాకు తెలియదు, కానీ మోషేని గురించి దేవుడు అన్నాడు. ఏమని చెప్పండి, దేవుడిచ్చిన సాక్ష్యం చెప్పండి. అది పక్క పెట్టినా ఏమన్నాడమ్మా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ సాక్ష్యం కూడా ఎవరు చెప్పారు? మన ఇంట్లో మనల్ని నమ్మకంగా ఎవరైనా చెప్తారా? మన ఇంట్లో చెప్తారా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. తర్వాత భూమి మీద మిక్కిలి సాత్వికుడంటే చాలా నెమ్మదస్తుడు. పౌరుషం ఉంది, కానీ పౌరుషం దేవునిలోనే ఉంది. ఇంకా మోషే గురించి ఇక 4 మాటలు చెప్పండి అమ్మా. ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా ఇసుకించారు. మీకు తెలుసా, ఒక ఇంట్లో నలుగురితో ఏగడం చాలా కష్టం. ఒక 100 మంది ఉన్న సంఘంలో తలపోట్లు. ఎంతమంది నడిపించాడు?
6 లక్షల కాల్బలము, పిల్లలు, ముసలోళ్ళు, మొక్కోళ్ళు, స్త్రీలు అందరూ కలుపుని సుమారుగా 20 లక్షలు. 20 లక్షలు 20 లక్షల మందిని ఒక తాటి మీద నడిపించాడు. ఈ మోషే గారు చెప్పినట్టు బండను కొట్టమన్నాడా? అన్నాడా లేదా? నీళ్లు లేకపోతే మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా, మేము బతకాలా చావాలా అని అందరూ తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? మోషే గారి మీద. ఇప్పుడు మోషే గారు ఒక్కడు, వాళ్ళు 20 లక్షల మంది. ఇప్పుడు మోషే ఎవరి వైపు చూశాడు అంటే మోషే ఏ స్థితిలోనైనా దేవుని వైపే చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని వైపే చూశాడు తప్ప ఇంకెవరి వైపు చూడలేదు. మనం అది నేర్చుకోవాలి మోషే ద్వారా. ఒక చోటకి వెళ్తే రోజు ఈ కొత్తిమీర గింజల్లా ఉంది, ఏంటిది? మన్న. ఇదే తినాలా మేము? రోజు ఎవడు తింటాడు దీన్ని? మాకు మాంసం కూర కావాలన్నారు వీళ్ళు. మాంసం కూర కావాలి. ఇంట్లో 4 ఉంటే మనం ఎంత తెచ్చుకుంటాం? ఎంత తెచ్చుకుంటామండి? 1 కేజీ తెచ్చుకుంటాం. పోనీ 1 కేజీ తెచ్చుకున్నాం, పోనీ 2 రోజులు 3 రోజులు తినేసాం, అయిపోయింది. మరి 20 లక్షల మందికి మాంసం ఎక్కడ పెట్టాలి? ఇంకా మోషేకి భయమేసేసి దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి అంటున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా? లేదంటే కడుపును మోసి నేనేమన్నా కన్నానా? వీళ్ళకి మాంసం కావాలంట, నేను ఎక్కడ తెచ్చి పెట్టాలి? సావాలా బతకాలా? నా వల్ల కాదు బాబోయ్ అన్నాడు. ప్రభు అన్నాడు, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనా? ఏంటి మోషే అలా అంటున్నావు? నేను లేనా? నువ్వు పెడతావు మోసం, ఎక్కడి తెచ్చి పెడతావు? నేను లేనా? నా శక్తి ఏమన్నా తక్కువైందా? చూడు, రేపు ఈ పాటకు వచ్చేటప్పటికి అలా నదుడ్డున పొరలుగా పడుంటాయి. ఏంటవి? పూరేళ్ళు పొరలుగా పడుంటాయి. నువ్వు తొందరపడుకో. మోషేని గూర్చి చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. ఎందుకంటే అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి మోషేలో, నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకనే నేను నత్తుండి ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, ఇంకెవరినైనా పిలుచుకో ప్రభువా అన్నా కూడా దేవుడు ఏమన్నాడు? నత్తుడు అయితే ఏవలే, నువ్వే నాకు కావాలన్నాడు. నాకు మాట రాదు ప్రభువా, పర్లేదు నేను వాడుకుంటాను రా అన్నాడు. నాకు తెలియలేదు ప్రభువా, నేను వాడుకుంటాను నువ్వు రా. ఎందుకు మోషేను వదిలిపెట్టలేదంటే మోషేకు ఆ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మనుషులు గుర్తించకపోయినా ఎవరు గుర్తించారు? ఆయన్ని దేవుడు గుర్తించాడు. అందుకనే ఆయన్ని పిలుచుకున్నాడు, మోషేని పిలుచుకున్నాడు. అంతేకాదు, ఒక సమయం వచ్చేటప్పటికి వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు అన్నాడు, వీళ్ళు అసలు ఒక్క మాట కూడా సరిగా వింటలేదు, ప్రతి దానికి అపార్థాలు చేసుకుంటున్నారు, ప్రతి దానికి తిరుగుబాటు చేస్తున్నారు, వీళ్ళని నేను చంపేస్తానన్నాడు దేవుడు. మోషే, నువ్వు ఒక్కసారి అలా పక్కకు పో, నువ్వు అడ్డంగా ఉంటుంటే నేనేం చేయలేకపోతున్నాను, నువ్వు పక్కకు పో, వీళ్ళందరినీ ఒక్క దెబ్బకి లేపేస్తానంటే మోషే అన్నాడు, అలాగైతే ఎలా ప్రభా, నువ్వు చంపేస్తావా? అలా చంపిస్తే ఎలా ప్రభా? నువ్వు ప్రజలందరూ ఏమనుకుంటారు ప్రభా? చూడండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడు తెలదు ఇవన్నీ. ప్రజలందరూ ఏమనుకుంటారు ప్రభా? ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొస్తానని చెప్పి, కనాను దేశానికి తీసుకెళ్తానని చెప్పి, తీసుకెళ్ళలేక చేతగాక మీ దేవుడు దారి మధ్యలోనే చంపేశాడని అంటారు ప్రభువా. అందరికి అవమానం, నీకు అవమానం, నాకు అవమానం ప్రభువా అని దేవుడికి జ్ఞాపకం చేశాడు. ఒకవేళ నువ్వు చంపాలనుకుంటే ముందు నన్ను చంపు, వాళ్ళు మాత్రం చంపుకో. అవసరమైతే నీ జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయి, వాళ్ళు మాత్రం చంపుకో ప్లీజ్ అని. మీరు అర్థం చేసుకోవాలి, మోషే దేవునితోనేమో అక్కడ అలా చెప్పాడు, దేవుని దగ్గర తీసుకున్న మాటను బట్టి బయటకు వచ్చి అన్నాడు కదా, దేవుని పక్షాన ఉన్న వాళ్ళందరూ పక్కకు రండి అన్నాడు. మళ్ళీ ప్రజలతో చూడండి, దేవుడికి చెప్పాల్సింది దేవుడికి చెప్పాడు, ప్రజలతో చెబుతున్నాడు, దేవుని పక్షాన ఉన్న వాళ్ళందరూ పక్కకు రండి అన్నాడు. ఇదిగో వాడి పక్షాన, అపవాది పక్షాన పక్క పోండి అన్నాడు. పక్క వచ్చారు, మొత్తం మీరు ఇళ్ళని అందరినీ చంపండి అన్నాడు. అంతే. దేవుణ్ణి ఏమన్నాడు? నువ్వు చంపొద్దు అన్నాడు. అంటే చూడండి, దేవుని పక్షాన నిలబడ్డాడు, ప్రజల పక్షాన కూడా నిలబడ్డాడు. నాయకత్వ లక్షణాలు అంటే అవి. అందుకే దేవుడు ఊరికనే అనలే, మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో
ఊరికనే చెప్పలేదు ఆ మాట, ఊరికనే చెప్పలేదు ఆ మాట. అంత శ్రేష్టమైనటువంటి వాడు మోషే. ఆ మోషేని జ్ఞాపకం చేయడానికి ఈ మోషేకు ఇది వచ్చింది. భలే ఆశ్చర్యంగా ఉందండి నాకైతే. మోషే గారు రావడం ఏంటి? వెరీ గుడ్, సంతోషం. దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులన్నీ. కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తునామాని వందనములేని. దైవశేఖులు గారు వందనములేని. ఎలీషా గారు గొప్ప ప్రవక్త అండి. ఆయన చేసిన అద్భుతాలు అందరికీ వందనని. ఎలీషా గారికి తల్లిదండ్రులు ఉన్నారా? పనోళ్ళు ఉన్నారా? ఎలీషా ధనవంతుడా పేదవాడా? చెప్పాలి గట్టిగా. ధనవంతుడు. అన్నీ ఉన్నోడా ఏమీ లేనుడా? అన్నీ ఉన్నాడు ఎలీషా. ఈ ఎలీషా పని చేసుకుంటున్నాడు. ఏం పని చేసుకుంటున్నాడు? దుక్కిడెద్దులు పట్టుకొని పొలాన్ని దున్నుతూ ఉన్న సమయంలో ఏలియా గారు వచ్చాడు. వచ్చి తన దుప్పటి తీసి ఆయన మీద వేశాడు. నిజంగా ఎలీషా లోబడేటువంటి మనస్తత్వం ఉన్నాడు. ఎప్పుడైతే తన దుప్పటి వేశాడో ఎలీషా వెంటనే దానికి లోబడి, నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులతో చెప్పి వారి కుసిపిసులను అడిగి వాళ్ళని ముద్దు పెట్టుకుని సెలవు తీసుకొచ్చేస్తాను, ఇంకేం చెప్పలా. ఆ సమయంలో తన గురువు గారు కూడా ఏమీ మాట్లాడలేదు, వెళ్ళాడు, వచ్చేసాడు. ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు. ఆఖరికి ఎలీషా చనిపోయినప్పుడు కూడా తన బాడీ పెట్టినటువంటి సమాధిలో కూడా చచ్చినోడు కూడా బతికొచ్చాడు. అంతేకాదు, అతను ఏలి యొక్క సంగతిని వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఆ దుప్పటి తీసుకుని 2 తునకలుగా చేసి యొర్దాను నది మీద అలా కొట్టేటప్పటికి యొర్దాను నది ఏమైపోయింది? అప్పుడు కూడా ఏమైనా తెలుసా? ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అనగానే 2 పాయలది అయిపోయింది. అప్పుడే వస్తూ ఉంటే నాకులాగా మరి బోడుగుండేమో అనుకుంటున్నాను ఎలీషా గారు అనుకుంటున్నాను. ఆయన వస్తూ ఉంటే కొంతమంది యవనస్తులు, కొంతమంది పిల్లలు వాళ్ళు చూసి బోడివాడా ఎక్కిరా అన్నారు. నిజంగా ఆ మాటకి ఎలీషాకి చాలా కోపం వచ్చింది. నన్ను అవమానపరుస్తున్నారా మీరు నన్ను అవమానపరుస్తున్నారని వెంటనే ఏం చేశాడో తెలుసా? ఇదిగో మిమ్మల్ని తినేస్తే ఎలుగుబంట్లాడంతే. ఆయన అలా వెళ్ళాడో లేదో ఎలుగుబంట్లు ఏమైపోయి యవనస్తులందరినీ తినేశాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఎంత ఆ తీవ్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించాడు అక్కడ. అంతేకాదు, దేవుని కొరకు బలమైనటువంటి ఒక మంచి ప్రవర్తగా నిలబడ్డాడు. చాలా అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఆహారంలో విషయం ఉందంటే దాన్ని బాగు చేశాడు. అన్ని విషయాల్లో కూడా ఒక మంచి శిష్యుడిగా ఉన్నాడు. అంతేకాదు, శత్రువుని కూడా జాగ్రత్తగా కనుమబ్బు కలిగించి తీసుకొచ్చాడు. ఎలీషాకు మంచి శిష్యుడు ఉంటాడు. ఎవరు? గెహజీ. నిజంగా ఎలీషా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గెహజీ కూడా శత్రువులందరూ చుట్టుముడితే భయపడి ఎలాగా అనుకుంటే ఏమాత్రము కంగారు లేకుండా, ప్రభు వీడు కళ్ళు తెరిపించు అనగానే చుట్టూరు ఎవరున్నారు? దేవుని యొక్క అగ్ని రథాలు ఉన్నాయి, దేవదూతలు ఉన్నారు. అంతేకాదు, తన శిష్యుడు ఉన్నటువంటి అతను డబ్బును ప్రేమించి చేసిన పని బట్టి ఇది సంపాదించుకునే సమయమా? ఈ సమయంలో నువ్వు చేసిన పని బాగుందా? కనుక కుష్టివ్యాధితో వచ్చారు. ఎవరక్కడికి? నయమాను కుష్టివ్యాధిని బాగు చేసుకుని వెళ్ళాడు. నయమాను విడిచిపెట్టిన కుష్టు గెహజీ తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఎలీషా శపించాడు. ప్రవక్త అయిన ఎలీషా శపించాడు. క్రైస్తవులు కొంతమందికి ఆ శాపనార్థాలు అంటే పెద్దగా ఏమో తెలియదు, కానీ అన్ని చాలా బాగా భయపడిపోతారు పని. కానీ ఎప్పుడు కూడా శాపవచనం రాకుండానే చూసుకోవాలి. అలా ఉండాలంటే దేవునికి విధేయులుగా ఉండాలి. ఎలీషా
చివరి వరకు కూడా అది కాపాడుకున్నాడు. చాలా మంచి గొప్ప ప్రవక్త. నోవా గారు వచ్చారండి. నోవా గారు భూమి మీద జలప్రలయం రాకమునిపే నోవా గారు చరిత్ర అండి. నోవా గారు అంటే నీతిమంతుడు, దేవునికి నీతిమంతుడు అండి నోవా గారు. అయితే భూమి అంతట్లో కూడా అందరూ కూడా దేవుని దృష్టికి శాపగ్రస్తులుగా ఉన్నారు. కానీ నోవా గారి కుటుంబంలో నోవా గారు అక్కడే నీతిమంతుడు. నోవా గారితో పాటు వారి కుటుంబంలో వాళ్ళ కుమారుల్ని, కోడల్ని, తన భార్యని కూడా కాపాడుకున్నాడు. అయితే నోవా గారు ఆయన నీతి అంతట్లో కూడా యథార్థమైన జీవితాన్ని బ్రతికిన దినాలు. ఆయన అంత గుడ్డిగా నమ్మాడంటే దేవుణ్ణి, సముద్రం లేని చోట కొండ మీద ఒక వాడను సిద్ధపరచుకోమంటే ఆయన మాట విని వాడను సిద్ధపరచుకున్నాడు. అలాగే జలప్రలయం రాబోతుందని నోవా గారికి దేవుడు తెలియపరిస్తే భూమి మీద ఉన్న జనులందరికీ కూడా మారు మనసు పొందాలి మీరని వాళ్ళకి హెచ్చరిస్తూ జలప్రలయం రాబోతుందని దేవుని తట్టు తిరగమని కోరుకున్నా వారు వెళ్ళలేదు. అయితే నోవా గారు జనాలలో వారి మాట విన్నది వారి కోడళ్ళు, వాళ్ళ కొడుకులు, తన భార్య. తన కుటుంబంలో తను రక్షించబడ్డాడు. తనతో పాటు జీవరాశుల్లో ఉన్న జంతువులు కూడా రక్షించబడ్డాయి. ఇప్పుడు ఆ నోవా గారి దినాల్లోంచి, ఆ నోవా గారి సంతానంలోంచి మనం అందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. అంత గొప్ప నోవా గారు అండి. అంతే. వందనాలు అందరికీ. నోవహు గారి గురించి విన్నాం. నోవహు అంటే అర్థం ఏంటి అమ్మా? నోవహు అంటే నెమ్మది. అప్పటి వరకు ఉన్నటువంటి కాలంలో నెమ్మది లేక, ప్రశాంతత లేక, దుఃఖపడుతూ ఏడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు నోవహు పుట్టాడు. నోవహు అంటే నెమ్మది అనేటువంటి పరిస్థితి. నోవహు ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? నోవహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడవడం అంటే 500 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచి నువ్వు ఓడకట్టు అన్నాడు. సుమారుగా 100 సంవత్సరాల కాలాన్ని ఓడకట్టాడు. ఒక పక్కన సువార్తను ప్రకటిస్తున్నాడు, మరో పక్కన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాడు, మరో పక్క తను తాను కాపాడుకుంటూ వచ్చాడు. ఇది ఎంత కష్టమైన పనో అన్నారా లేదా? ఇప్పుడు ఇంకొకరిని కాపాడడం కాదు, అసలు మనల్ని మనం కాపాడుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు ఏ విధంగా ఉంటామో, ఎప్పుడేమైపోతామో అన్న పరిస్థితి, మనల్ని కాపాడుకోవడమే పరిస్థితి చాలా కష్టంగా ఉంది. కానీ నోవహును దేవుడు చూసినప్పుడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచితిని అన్నాడు. బా, ఈ తరములో అన్నాడంటే మరి ఈ తరములో మనం కూడా ఉండగలిగితే అంత ధన్యులో కదా. ఆ తరములో నోవహు కనబడ్డాడు, మరి ఈ తరములో మనం కూడా కనబడితే ఎంత బాగుంటుందో. ఆ తరములో నోవహు చెప్పిన మాటకు తన భార్య, మరి ఇప్పుడున్న భార్యలు ఏంటి, ఏం చేస్తున్నా, వెళ్ళు చెప్పు కానీ, ప్రార్థన చేసుకోవాలా, వెళ్ళు నువ్వు చేసుకో, మీటింగ్ ఉంది బాబు వెళ్దాం రా బాబు అంటే నువ్వు వెళ్ళు నేను వెనకాల వస్తాను, నువ్వు వెళ్ళు. లోబడుతున్నారా? పోట్లాడుకుంటారు, దెబ్బలాడుకుంటారు. ఇంకా కొడుకులు కోడలు అయితే ఇంకా అసలు చెప్పనవసరమే, అసలు ఇంకా అవసరం లేదు ఇక. కానీ ఆ కాలంలో నోవహుకు కాపాడుకునే స్థితిని దేవుడు నిజంగా అనుగ్రహింప చేశాడు. చాలా గొప్పవాడు నోవహు. రైట్, మంచి విషయాలు చెప్పాడు నాగరాజు. అవసరం అండి. ఆనోకు గారు గురించి వచ్చిందండి. ఆనోకు గారు దేవునితోటి నడిచారండి. ఆయన గొప్ప ప్రవర్త అండి. ఆయన మరి ఆ దేవునితో నడవాలంటే ఎంత
ఆదిక్ సంతానంలో ఎంతగా ఉంటే దేవుడితో నడిచాడు అంటారండి. మనం కొన్ని సంవత్సరాల క్రితం నుండి దేవుని తెలుసుకున్నాము, రక్షణ పొందాము, ఎన్నో మాటలు వింటున్నాం. కానీ మనం దేవుడితోటి ఏ విధంగా మసలుకోవాలన్నది కూడా ఇప్పుడు కూడా మళ్ళా గ్రహింపు లేదు. మరి ఆనాటి భక్తులు చూడండి, ఈయన ఎవరితో నడిచారండి? దేవుడితో నడిచారండి ఈయన. వందనాలండి. ఎవరైనా హానోక్ గారు, హానోక్ గారు మంచి అయినా మంచోడు కదా. ఎన్ని వందల సంవత్సరాలు నడిచాడు ఆయన? 300 సంవత్సరాలప్పుడు ఆయన దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనును అన్నాడు. 300 సంవత్సరాలతో పాటుగా తన బ్రతుకు కాలమంతా బిడ్డల్ని కన్నటువంటి ఆయన దేవునితో నడుస్తూ బ్రతికాడు అని రాయబడింది. దేవునితో నడవడం అంటే దేవుని కొరకు బ్రతకడం, దేవుని యొక్క పని చేయడం, దేవుని చిత్తానుసారంగా జీవించటం. కృష్ణ వింటున్నావా? అంటే ఎలాంటి స్థితిలో ఉంటుంది? ఇప్పుడు 300 సంవత్సరాల్లో ఏ బాధలో కష్టాలు రాలేదా? ఏ బాధలో కన్నీళ్ళు లేవా? అసలు రోజులో ఎన్ని బాధలు వస్తాయి? రోజులో ఎన్ని కష్టాలు ఉంటాయి? మీరు మాట్లాడట్లేదు. రోజులో ఎన్నిసార్లు నవ్వుతూ ఉంటాము, రోజులో ఎన్నిసార్లు ఏడుస్తాం? ఒక రోజులోనే ఇన్ని జరుగుతాయి కదా. 300 సంవత్సరాలు అంటే ఎలా భరించి ఉంటాడు ఆయన? నిజంగా ఆ మాట మాత్రం చాలా అద్భుతం. ఒకసారి ఆ మాటని మరలా చదువుతాను చూడండి. ఒకసారి 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం, 21 చదువుతాం. హనోకు 65 ఏండ్లు బతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు అన్నాడు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను అన్నాడు. అంటే 300 సంవత్సరాలు ఏకదాటిగా చక్కగా దేవుని కొరకు బ్రతకడం అంటే సామాన్యమైన విషయమే కాదు. అందుకే ముందు భాగంలో నేను చెప్పినట్టుగా మనం బ్రతుకు కాలంలో ఇతరులు రక్షించే దానికన్నా ముందు మనల్ని మనం కాపాడుకోవడమే చాలా శ్రేష్టమైన సంగతి. మనల్ని మనం కాపాడుకోవటం. ఒకరు అలా కాపాడుకోలేకపోతే మన పని అయిపోయినట్టే. కనుక హానోకుని ఆదర్శంగా తీసుకుని 300 సంవత్సరాలు అలా బ్రతికాడు దేవుని కొరకు. అంటే మనము కూడా అలాగా, మనకిచ్చిన ఆయుష్కాలం మనకు మహా అయితే చాలా తక్కువ ఆయుష్. కనుక దేవుడికి మహిమ కలుగుగాక. ఆయనకి మహిమ, ఆయనకి ఘనత, ఆయనకి కీర్తి. ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. ఇంకా ఆయనకి మహిమ కలుగాక. ముందుగా అపోస్తలులు గారు వచ్చారు. మరి అపోస్తలుడు పౌలు గారు ఆయన యవనస్తులు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు, ధర్మశాస్త్రంలో కూడా ప్రావీణ్యత పొందినవాడు. కానీ క్రైస్తవులందరినీ కూడా హింసించాలని, మరి క్రైస్తవులను కూడా బాధించాలని ఒక చట్టం ఒకటి రూపించి క్రైస్తవులను మరి ఏదో విధంగా చంపించేయాలి, వాళ్ళు క్రైస్తవత్వం కూడా ఎటువంటిది ఉండకూడదు అని ఒక కంకణం కట్టుకుని మరి ఆయన క్రైస్తవుల గురించి పోరాడుతూ వస్తున్నాడు. వస్తూ వస్తూ దమస్క పట్టణం వచ్చాడు. ఆయన దమస్క పట్టణం వస్తుంటే మరి ఆ గుర్రం మీద ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మధ్యాహ్న సమయం అన్నమాట. ఆ రోజు మరి అపోస్తలుడు పౌలు గారు ప్రయాణం చేసినప్పుడు ఒక మరి పైనుంచి ఒక వెలుతురు కింద ఆయన కాపాడి, సౌలా సౌలా నన్ను హేళ హింసిస్తున్నావని మరి దేవుడు మాట్లాడినప్పుడు నీవెవరు అని మళ్ళీ సౌలు గారు అడిగినప్పుడు నన్ను హింసిస్తున్న యేసుని అని మళ్ళీ జవాబు వచ్చినప్పుడు ఆయనకి ఒక కంటిలోంచి కింద పడిపోయాడు. ఆయన ఈ పక్కనున్న వాళ్ళందరూ ఎవరు వినలేదు, కానీ స్వరం ఆయన ఒక్కడే విన్నాడు. ఆయన ఒక్కడు విని ఆ స్వరానికి పడి పైకి లేస్తే ఏమీ కనిపించట్లా. ఏమైందంటే అంధత్వం కలిగింది ఆయనకి. అంధత్వం కలిగినకి ఏం చేయాలో అర్థం ఒక ఆ పక్కవాడిని అడుగుతున్నా తప్ప
ఆ ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు, వాళ్ళు నడిపిస్తారు. ఈ లోపల అననీయని ఇంకో ఆయనకి దేవుడు కల్పించి పలానా వ్యక్తి పలానా మరి తినని వీధిలో పడిపోయి ఉన్నాడు, నువ్వు వెళ్ళి తీసుకుని వస్తే మరి ప్రార్థన చేయనికినప్పుడు అయ్యా అతను కూడా చాలా దృష్టుడు, మరి క్రైస్తవ్యం గురించి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, సంపాదన చూస్తున్నాడు అంటే నేను చూసుకుంటున్నాను, నా సాధనంగా నేను వాడుకుంటానని మరి దేవుడు అననీయతో చెప్పినప్పుడు అననీయ కూడా వచ్చి అక్కడ ఆయనకు ప్రార్థన చేసినప్పుడే తనకు ఉన్న కంటి పొడాన్ని పడినప్పుడు మరి దేవుడు ఒక సాధనంగా సౌలు గారిని అపోస్తలుడైన పౌలు గారిని వాడుకున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. భాస్కరరావు గారు మంచి ఛాన్స్ కొట్టేశారు కదా. అయ్యో పౌలు గారు నాకు వచ్చిన బాగుండేదే, నేను చెప్పానే అని అనిపించిందా? ఎందుకంటే పౌలు గారిని జ్ఞాపకం చేసుకోకుండా, దావీదు గారిని కూడా జ్ఞాపకం చేసుకోకుండా అసలు ఏ ప్రసంగం చెప్పలేం. ఆత్మీయ స్థితికి మంచి పేరు వాళ్ళు. అందులోకి పౌలు గారు నూతన నిబంధన కాలంలో పౌలు గారి యొక్క పరిస్థితి ఎలా అంటే, పౌలు బాగా ఉన్నాడా లేనోడా? బాగున్నాడు. ఆయన రోమా పట్టణ పౌరుడు అతను కదా. అతని యొక్క స్థితి అంతా కూడా హై పొజిషను కనుక ఆ పొజిషన్ బట్టి కూడా నా మతమే గొప్పది, ఇక ఏది గొప్పది కాదు అనుకునేటువంటి స్థితి. ఇది తప్ప ఇంకేది కనపడినా నేను బతకనివ్వననేటువంటి స్థితి. అందుకనే శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నా సరే నేను లేపేస్తాననేవాడు. ఎవరాళ్ళు? క్రైస్తవులు. వాళ్ళు ఎక్కడున్నా సరే లేపేస్తాను, కనుక ఇక్కడ నుంచి ఆ పట్టణానికి వెళితే ఆ పట్టణానికి కూడా లేపేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రభువారు ఇచ్చినటువంటి ఆ దర్శనం చేత అతను మొత్తం మారిపోయాడు. చంపేస్తానన్నవాడు ప్రాణం ఇచ్చే స్థితికి వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరైతే దూషించారో, ఎవరినైతే చంపాలనుకున్నాడో వారి మధ్యలోకి వెళ్ళి వారికి సువార్త చేశాడు. మాట్లాడట్లేదు మరి. ప్రభా నేను బాగా నేర్చుకోవాలి, అనేక మందికి సువార్త చెప్పేయాలి ప్రభా అటు. ధైర్యంగా ఎప్పుడన్నా మీ ఇంట్లో చెప్పావా సువార్త? మీ ఇంట్లో చెప్పావా ధైర్యంగా? మీరు అర్థం చేసుకోండి. పౌలు చంపుతానన్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మధ్యలో సువార్త చెప్పడం, ప్రాణాలకి తెగించి. అందుకే కడకి ఏం చెప్పాడు తెలుసా రమేష్? ఏం చెప్పాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడంటే నేను చస్తే ఇక ప్రభు కోసమే ఇక చనిపోతాను. అది నాకు లాభం అన్నాడంటే ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చూడాలి. కనుక పౌలు గారిని చెప్పడానికి మనం రోజుల తరబడి చెప్పుకోవచ్చు, అసలు సమయమే సరిపోదు. అందులో కొన్ని విషయాలు చక్కగా వారు జ్ఞాపకం చేశారు. కనుక పౌలు యొక్క స్థితి బ్రతుకుట నేనే అన్నటువంటి ఆయన, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే నివాసం ఉంటున్నాడు, నేను క్రీస్తు వాడను అన్నాడు. అది పౌలు గారు రాసినటువంటి పత్రికలు, ఆయన చెప్పినటువంటి మాటలు ప్రతి విశ్వాసికి కూడా మంచి స్ఫూర్తినిస్తాయి, బలాన్నిస్తాయి. పౌలు గారిని జ్ఞాపకం చేసుకోకుండా అసలు ఏ ప్రసంగమో చెప్పలేం, అంత స్థాయి ఆయనది. వెరీ గుడ్, చాలా మంచి విషయాలు జ్ఞాపకం చేశారు పౌలు గారి గురించి. ముందుగా దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. సేవకుల గారికి నా వందనాలు. నాకు వచ్చిన సీట్లో పేరుందండి. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు కొరకు నాకు వచ్చిందండి. వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారండి. వారు గొప్ప ప్రవక్త ఉన్నారండి. వారి తల్లిదండ్రులు కూడా దేవుని యందు పెంచారండి. అడవిలోను ఆహారము లేనప్పటికీ అడవిలోను పురుగుల్ని కట్ట తిని వారు బ్రతికారండి. సువార్త కూడా ప్రకటించారండి. అందరికీ వందనాలండి. యోహాను తల్లిదండ్రులు ఎవరు? జకరియా. పిల్లలు లేనప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని, అతని యొక్క ఆధిక్యత ఏంటంటే యేసుక్రీస్తు రాకముందు దేవుని యొక్క మార్గాన్ని సరళం చేయడానికి ముందుగా యోహాను గారిని భూమి మీదకి పంపించాడు. ప్రభు అన్నాడు, భూమి మీద పుట్టిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు, అయినప్పటికీ కూడా దేవుని రాజ్యంలో గొప్పవాడు ఎవడంటే ఆయన విశ్వాసం ఉంచిన వాడు అన్నాడు.
అంతేకాదు ఈ యోహాను చాలా పౌరుషం కలిగినాడు. ఎలాంటైనా పౌరుషం కలిగినాడు. సువార్త ప్రకటన చేస్తూ అన్నాడు కదా, ఇదిగో పరలోక రాజ్యం సమీపించినది, మీరు ఏం చేయాలి? మారు మనసు పొందండి అన్నాడు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తుంటే సర్ప సంతానం మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడరా అని నిలదీశాడు, పౌరుషంగా నిలదీశాడు. ఇదిగో మీరు గనక మార్గం సరళం చేసుకోలేదా, ఇదిగో గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది, ఒక్క దెబ్బకి వేసేస్తాడు నేను. ఎంత పౌరుషంతో బతికాడు. అంతేకాకుండా ఏ రోజు రాజు చేయకుండా పని చేస్తే, అసలు నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా, నువ్వు రాజువా, ఈ దిక్కుమాల పని నిన్ను ఎవడు చేయమన్నాడు, ఏంటి పనింటి లోకం ఏంటని ఎదిరించాడు. రాజు కూడా మారు మాట మాట్లాడలేకపోయాడు, ఎందుకంటే నమ్ముతున్న ప్రవక్త అని. యోహాన్ను చూసి రాజు కూడా భయపడి చెరసాల్లో వేయించాడు తప్ప ఇంకేమీ చేయలేదు. అంటే రాజును సైతం ఎదిరించి వచ్చిన వారిని కూడా సువార్త ప్రకటన చేసి దేవుని యొక్క మార్గాన్ని సరళం చేసి ధైర్యంగా సువార్త అందించిన వాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. చాలా ధైర్యవంతుడు. ప్రైజ్ ద లార్డ్. చాలా ధైర్యవంతుడు. దేవుని మాట చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి. ఉండాలా వద్దా? చాలా ధైర్యం ఉండాలి. మన మధ్య మనందరం కూర్చుని మన మధ్యలో మనం మాట్లాడుకోవడం పర్వాలేదు, ఏదో మనమే కాబట్టి. అన్ని జనుల మధ్యలోకి చెప్పాలి సువార్త. అప్పుడు ఎంత ధైర్యం ఉండాలి? వక్తల మధ్య కూర్చుని అక్కడ చెప్పాలి. పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, ఉండాలా వద్దా? కనుక దేవుని కొరకు పౌరుషంగా బ్రతికాడు, అనేక మందిని ఎదిరించాడు, ఏ మాటకి తలగ్గలేదు. అంతేకాదు, నువ్వు పెట్టే చికెన్ మటన్ తింటే నా ఆరోగ్యం పాడైపోద్దని ఏం తిన్నాడు? మిడతలు మంచిదేనా ఆరోగ్యానికి? మాట్లాడలేదు. అది పట్టుకోండి, మిడతల్ని తిందాం. మీకు తెలియదు, నిజంగా మిడతలు చాలా మంచి ఆహారం, పౌష్టికాహారం. చైనా వాళ్ళు అందరూ అవే తింటారు రోజు, అందుకే అడ్డమైన గడ్డి తినేస్తారు వాళ్ళు. మనము దాన్ని అవతల పడేస్తాం. వాళ్ళు పొలాలకు గుచ్చుకుని ఏపుకుని మరీ చక్కగా తినేస్తారు. చాలా బలమైన ఆహారం అది. అడవి తేనె, అసలు తేనెలో ఉన్నటువంటి బలం ఎందులో లేదు. మనకు తెలుసా, బాగా నీరసం ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఓఆర్ఎస్ఎల్ తాగండి అంటాం. మనకు తెలిసింది అదే కదా, ఇంకేం చెప్తామా? లేకపోతే కాసిన పాల్లో కలుపుకొని తాగండి, ఈ తాగండి అంటాం. వెంటనే శక్తినిచ్చేది ఏంటంటే తేనె. కనుక అలాంటి బలమైనటువంటి ఆహారాన్ని తినగలిగాడు కాబట్టి, అదిగో చెట్ల మధ్యలో గొడ్డలు ఉంది, అక్కడ ఏ చేస్తాడు అని పౌరుషంగా మాట్లాడి గట్టిగా చెప్పగలిగాడు. అంత గొప్పవాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. వెరీ గుడ్. సందర్భంగా కొంతమందిని మనం నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం మనకి శ్రేయస్కరం, ఆశీర్వాదం. నాకు వచ్చిన చీటు ఆదాము వచ్చిందండి. మొట్టమొదటిగా దేవుడు ఆదాము చేశాడండి ఈ భూమి మీద. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేనండి, నిలబడినంత మీకు అమ్మ. ఆదాము గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఆదాము గారి గురించి తెలియని వాళ్ళు అడుగుతున్నాను తల్లి నేను. నాకు తెలియదని వాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి, ఎవరు ఉన్నారా అసలు? ఆదాము గారు ఎవరు? మన ఆది తండ్రి గారు ఆయన. ఆదామును దేవుడు ఎలా చేశాడు? నేల మంటితో చేసి తన జీవవాయువును అతని నాసికారంధ్రము నుండి ఓదగా అతడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంతేకాదు, ఆదాము ప్రతిరోజు ఎవరితో మాట్లాడేవాడు? దేవునితో మాట్లాడేవాడు. అంతేకాదు, ఆదాము దేవుణ్ణి ప్రేమిస్తూ బ్రతికాడు. ఆదామును చూసి దేవుడే జాలిపడ్డాడు. ఎందుకంటే ఆదాము ఒంటరిగా ఉన్నాడు కనుక. నిజంగా ఆదామును పాపాత్ముడు తప్పు చేశాడని చాలా మంది తప్పుడుగా చెప్తారు. చాలా తప్పు. ఎందుకంటే ఆదాము పాపంలో పడలేదు. ఆదామును పాపంలో పడేటట్టుగా ప్రేరేపించింది తన భార్య.
ఆదాము ప్రారంభ మానవుడుగా దేవుడు నిర్ణయించి ఆదాము సంతానం ద్వారా భూమి మీదకి అందరినీ పంపించాడు. మొట్టమొదటి ప్రారంభం ఆదామే. ఆ తర్వాత జలప్రలయంలో అందరూ కొట్టుకుని పోతే ఆ సంతానం వచ్చిన వాడు ఒక్కడే మిగిలాడు. ఎవరైనా నోవహు గారు ఒక్కడే మిగిలితే అప్పుడు నోవహు ద్వారా మళ్ళా మనందరము విస్తరించాం. అంతేకాదు ఆదాముకు బాల్యం ఉందా? ఆదాము పుట్టినప్పుడు ఎంత ఉన్నాడు? మనంత ఉన్నాడా? మరి ఆ బుడ్డోళ్ళు అంత ఉన్నాడా? ఎంత ఉన్నాడు ఆదాము? యవన ప్రాయంలో దేవుడు పుట్టించాడు. కానీ ఆదామును పుట్టించిన తర్వాత యవన ప్రాయంలో పుట్టిన తర్వాత కొంతవరకు ఫెయిల్యూర్ వచ్చింది అక్కడ. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆదాము హవ్వల ద్వారా మరలా బిడ్డలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు పేరిట మీ అందరికీ వందనములండి. నాకు వచ్చిన ప్రవక్త పేరు దావీదు గారు. గొలియాతుతో దావీదు చిన్నవాడై ఉన్నప్పుడు, గొలియాతు చాలా ఎత్తుగలవాడై ఉన్నప్పుడు దావీదు చిన్న ఏజ్ అయినప్పటికీ కూడా ఎంతో పెద్దవాడైన గొలియాతు మీద దావీదు గెలిచాడు. దేవుడు దావీదును ఒక రాజుగా ఎన్నుకున్నాడు. కీర్తనలో సగభాగమంతా దావీదు గురించే ఉంటుంది. దావీదు ఎంతో పాపం చేసినప్పటికీ తన పాపాన్ని అంతా ఒప్పుకుంటూ ఎన్నో కీర్తనలు ఉన్నాయి. దావీదు గురించినటువంటి దేవుని సాక్ష్యం చెప్పండి ముందు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అసలు నాకు ఇష్టమైన వాడు, నా మనసు ఎరిగినోడు అని చెప్పడం ఏంటి? దావీదు యొక్క బాల్య దినాలలో ఎలాంటి పరిస్థితి అంటే, నేను ఈ మాట చెప్తున్నాను, చాలాసార్లు మన జీవితాల్లో కూడా అది వర్తిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదుని అసహ్యించుకున్న వాళ్ళే. దావీదుని ప్రేమించిన వాళ్ళు లేరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఆఖరికి వాళ్ళ నాన్న కూడా వీడి గొర్రెలు కాసుకునేవాడు. ఎవరు? దావీదుని. వీడి గొర్రెలు కాసుకుంటాడు. మా పెద్దోళ్ళు ఉన్నారంటే వాళ్ళు జంసాళ్ళు, గొప్పవాళ్ళు అనుకునే స్థాయిలో తన తండ్రి యెషయా కూడా అలాగే ఉండేవాడు. అలాంటి దావీదు మహారాజును చేశాడు దేవుడు. కారణం ఏంటంటే బాల్యము నుండి తన యవ్వన కాలపు పరిస్థితుల నుండి కూడా భయభక్తులు కలిగినోడు. దేవుడంటే భయభక్తులు కలిగినోడు. దేనికి భయపడ్డు, ధైర్యవంతుడు. తనకున్న ధైర్యం, తనకున్న బలం ఏంటంటే దేవుడే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేకపోతే ఇంకేం లేదు. అందుకనే సింహం వస్తే దాని నోటిని చీల్చి ఏం చేశాడు? బయటికి లాగాడు గొర్రెపిల్లని. నా గొర్రెపిల్లను దొబ్బేస్తావు, నువ్వు తినేద్దామని వచ్చావు అనుకుంటున్నావు అని. అసలు ఎంత ధైర్యం ఉండాలండి? ఎంత ధైర్యం ఉండాలి? దాన్ని కుక్క బోవు అంటే పారిపోతాం మనం. పారిపోమండి. నా కుక్కని చాలా భయం. చిన్నప్పుడు కరిసేసింది అది. నిజంగా అప్పటి నుంచి కుక్కని భయం. అదేంటో నన్ను చూసి కుక్కలు బరుగుతాయి. ఎందుకంటే నేను అర్ధరాత్రిగా వస్తాను వెళ్ళి. ఇప్పుడు రాత్రి 12 గంటలకు వస్తే మరొక చాలాసార్లు బలైపోయాను. అలాగా తెల్లపవరాల్లాగా తెల్ల సొక్కా వేసుకుని, మా మామ తెల్లచీర కట్టుకుని, మా మామ వెనకాల కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తున్నాను నేను. క్రిస్మస్కి వెళ్ళి అర్ధరాత్రి గడ కేశవరం సరిగ్గా మంచిల సెంటర్లోకి వచ్చినడికి రౌండ్ వేసి నన్ను వెనకాల మా మామ, ఎదురేమో నేను. ఇంటికి అట్లకి వచ్చిన సమస్య ఏంటంటే మేము దేవదూతలా కనబడుతున్నాం. ఆవిడ తెల్లచీర కట్టుకుంది, నేను తెల్ల చొక్కా వేసుకున్నాను. ఆవిడ ఎక్కడ కలిసేద్దాన్ని గబగబా దిగాను. మీరు ఆలోచించాలి. చిన్న చిన్న వాటికి భయపడుతున్న మనం సింహాన్ని చూసి భయపడలేదు, ఎలుగుబండిని చూసి కూడా భయపడలేదు. అంతేకాదు, ఇప్పుడు చెల్లి చెప్పినట్లుగా ఎదురుగుండా 6 అడుగుల మహానుభావుడు గొల్యాతు కనబడుతున్నా కూడా ఇలా చూసి, రారా నువ్వు దమ్ముంటే నిన్ను కాకులకి గెద్దలకి వేసేసి మా దేవునికి నిన్ను ఏటేసేస్తాను రా అంటున్నాడు. ఈడేమో ఎంత ఉన్నాడు, ఆడేమో అంత ఉన్నాడు. మీరు ఆలోచించండి. అలాంటి మరి ఎవడన్నా యుద్ధానికి వెళ్తాడా? మాట్లాడేంటి? ఆడు అంత ఉన్నాడు, ఇలా చూడాలన్నీ గొలియాతుని. దావీదు ఎంత ఉన్నాడు, అలా చూసినోడు మీద అంటాడు రారా అంటున్నాడు. వాడు అంటున్నాడు
నేను ఎవరో కుక్కను అనుకుంటున్నావా? ఏంద్రా భయ్, నేను ఎవరు కుక్క అనుకుంటున్నావా? ఇంత కర్మకేసుకు వచ్చేస్తాం ఏంటో నా మీదకి. నీతో నేను అర్థం చేయరు అంటున్నాడు. నీకు దమ్ముంటే రారా అంటున్నాడు. మీరు అసలు ఆలోచించాలి, ఈ ధైర్యం అంతా ఎక్కడ ఆయనకి ఎవరిచ్చారు అంటే దేవుడే నా బలం, దేవుడే నా బలం. ఈ మాట చాలాసార్లు దావీదు చెప్పాడు. కానీ దేవుణ్ణి బలంగా చేసుకున్నాడు కనుకనే ధైర్యంగా నిలబడగలిగాడు. మనం కూడా అంతే, శరీరంగా బలహీనులం, ఆరోగ్యంగా కూడా బలహీనులం, అన్ని విషయాల్లో బలహీనులే మనం. కానీ దేవుణ్ణి బలంగా చేసుకుంటే దావీదులాగా నిలబడగలుగుతాం. అందుకే కీర్తనలు ఆయనకి చాలా మంచి తెలివితేటలు, జ్ఞానం ఉన్నాయి దావీదుకి. అందుకే చూసారా, దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు పరవశుడు అయ్యాడంటండి. పరవశుడు అంటే అర్థం తెలుసా? పరవశించడం అంటే అర్థం తెలుసా? దేవునిలో లీనమైపోవటం. మందసాన్ని తీసుకొస్తుంటే తన చొక్కా కూడా ఇప్పబడేశాడు. ఏ స్థాయిలో ఉన్నాడప్పుడు అంటే రాజు స్థాయిలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూసి పరవశుడైపోయాడు. పరవశుడైపోయి తన షర్టు కూడా తీసి పడేసి ఆనందంగా నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పరవశుడు అంటారు దాన్ని. అసలు అది మాటల్లో చెప్పలేము. అప్పుడప్పుడు మనం కూడా మాట్లాడుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, బైబిల్ మాట చదువుతున్నప్పుడు పరవశులు అవుతాం. ఎన్నాళ్ళు నేను ఈ మాటని గ్రహించలేకపోయానే, ఎంత మంచి మాట ఇందులో ఉందబ్బా అనిపిస్తుంది ఆ టైంలో. చదువుతున్నప్పుడు ఆ ఫీల్ కలగాలి మనకి. భార్య అంటుంది, గొప్పగా డ్యాన్స్ చేస్తున్నావు నువ్వు, పనోళ్ళ కన్నా పనోడుగా దరిద్రంగా ఉన్నావు నువ్వు అంది. ఎవరు? భార్య. మేకాలు ఎవరు? భార్య. మంచి గొప్పగా ఉన్నావు, నువ్వు దరిద్రుడివి, నీ డ్యాన్స్ భలే చేస్తున్నావు. దావీదు ఏమి నొచ్చుకోలేదు. ఏమన్నాడు తెలుసా? మందసాన్ని తీసుకొస్తూ ఉంటే నా దేవుని ఎదుట నేను నాట్యం ఆడాను. నా దేవుని మందసం వస్తుంటే నేను నాట్యం ఆడాను. ఇంతకన్నా భయంకరమైన అవమానం మీ ఓళ్ళ వల్ల నేను పడ్డాను. ఇది నేను అవమానంగా ఫీల్ అవ్వట్లేదు, సంతోషంగా ఉన్నాను నా దేవుని సన్నిధిలో అన్నాడు. కనుకనే కడవరకు విశ్వాసంతో బ్రతికాడు దావీదు. దావీదుని జ్ఞాపకం చేసుకోకుండా మనం ఏ ప్రసంగం చెప్పుకోలేం. వండర్ఫుల్ కదా దావీదు. కనుక దావీదును చూసి ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా మనసు ఎరిగిన వాడు అన్నాడు దావీదుని గురించి కూడా. మంచిది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. పేతురు పేరు మీద వచ్చిందండి నాకు. అయితే పేతురును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసంలో గట్టివాడైనటువంటి పేతురు అదే పటిష్టతలో నిలబడకోకుండా ఒక్కొక్కసారి తొట్టిల్లిపోతూ ఉన్నాడు. అని మనం చాలాసార్లు బైబిల్లో చదువుతూ ఉంటాం. ఎలా అంటే, ప్రభువా నీకు ఏదైనా నష్టం జరిగితే ముందు నేను దాన్ని ఎదుర్కొంటాను అని అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటే అండి, సాతానా నువ్వు నా వెనక్కి వెళ్ళు అని అంటాడు. అయితే అదే పేతురు మళ్ళీ యేసుక్రీస్తు వారిని సిలువ వేయటానికి తీసుకువెళ్ళినప్పుడు నువ్వు నాకు తెలియదని చెప్పేసి నువ్వు 3 సార్లు అంటావు కోడి కూయకు ముందు అని యేసుక్రీస్తు వారు అని అంటే, ఆ చలిమంట కాగుతూ ఉండగా కూడా మరి పేతుర్ని ఆ సైనికులు అడిగినప్పుడు అతను ఎవరో నాకు తెలియదు, ఒక చిన్న అమ్మాయి అంటుంది అన్నమాట, నువ్వు ఆయనతో ఉన్నావు కదా అని అంటే, నాకు ఆయన ఎవరో నాకు తెలియదు అని కూడా అది మూడోసారి అంటాడు. అంటే గొప్పవాడైనటువంటి పేతురు కూడా లోకానుసారంగా ఒక్కొక్కసారి జీవించేటప్పుడు ప్రతి మానవుడు కూడా తొట్టిల్లిపోతూ ఉంటాడు. విశ్వాసంలో చాలా గొప్ప వ్యక్తి అయినటువంటి పేతురు కూడా తొట్టిల్లిపోయి 2 సార్లు మాట తప్పిన విధానంగా మనం చూస్తాం. ఒకసారి ప్రభువు నేను దొరికేస్తాను అన్నప్పుడు ముందు నన్ను చేస్తేనే కానీ నీ దగ్గరికి రాలేడు అని అంటారు పేతురు. అప్పుడు ప్రభువారు ఖండిస్తారు, నీవు సాతాను వెనక్కి పో అని. అలాగే ప్రభువారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ములుకు అనే ఒక అతన్ని సైనికుడిని కత్తి తీసి ఆయన ముక్కు శివగారిని నరుకుతున్నట్టుగా మనం బైబిల్లో చదువుతాం. అంటే ప్రభువుని వెంబడించాడు కానీ ఉద్రేకాన్ని పేతురు పోగొట్టుకోలేకపోయాడు.
అదే ప్రభువారిని సిలువ వేసేటప్పుడు కూడా ఈయన ఎవరో నాకు తెలియదు అని కూడా అబద్ధం ఆడి. ఈ రోజున మన విశ్వాస జీవితంలో కూడా అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. కానీ ప్రభువారు మనకు చెప్పింది ఏమిటంటే ప్రతి విషయంలోనూ కూడా మనం చేసిన పాపాన్ని ఒప్పుకుంటూ కూడా పరివర్తన చెందుతూ మన విశ్వాసంలో బలపడాలనే సందర్భాన్ని పేతురు జీవితంలో నుంచి మనం తెలుసుకోవచ్చు. అందుకే ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ చేపలను కాల్చి తినే సన్నివేశంలో మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. ప్రభువుగారు సిలువ వేయబడ్డారు, మళ్ళీ వల వేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభువారు మళ్ళీ ఆయన కనిపించి పేతుని పిలుస్తాడు. అప్పుడు మారు మనసు పొందిన తర్వాత, సంపూర్ణమైనటువంటి మారు మనసు పొందిన తర్వాత అదే వ్యక్తి రోడ్డంటే అలా వెళుతూ ఉంటే, సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉంటే ఆయన నీడపడి కూడా రోగులు స్వస్థపడ్డారని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అంటే ప్రభువారు ముట్టుకుంటే స్వస్థపడ్డాడు రోగి, ప్రభువారు వస్త్రాన్ని పట్టుకుంటే స్వస్థపడ్డాడు రోగి. కానీ పేతురు నడిచి వెళ్తుంటే నీడ పడితే స్వస్థపడ్డాడు రోగి. అంటే ప్రభువారు ఎంత గొప్పటి ఘనత ఇచ్చారు పేతురు గారికి అనే విషయాన్ని మనం గమనించాలి. తొట్టిల్లిపోవటం అనేది మానవ సహజం, పాపలోకంలో జీవిస్తున్నాం. కానీ దాన్ని మనం ఒప్పుకుని పరివర్తన చెందినప్పుడే మన విశ్వాస జీవితంలో పరిపూర్ణత పొందుకుంటాం, ప్రభువుకి సాక్షులుగా నిలబడగలుగుతాం, సంఘానికి సహకారులుగా నిలబడగలుగుతాం. మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో ప్రభువు రాకల్లో సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తెగా మనం ఉండగలుగుతాం అనే విషయాన్ని పేతురు జీవితంలోంచి మనం తెలుసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఎమ్మెల్యే గారు చాలా చక్కగా మంచి సందేశం ఇచ్చారు. పేతురుకున్నటువంటి బలహీనతలు చెప్పండి. పేతురుకున్న బలహీనతలు చెప్పండి. పేతురుకి తొందరపాటుతనం ఎక్కువ, పుడుకుతనం అంటారు దాన్ని. తొందరపాటుతనం ఎక్కువ, తొందరగా మాట్లాడుతూ ఉంటాడు. ఎదుటివారు చెప్పే విషయాన్ని ముందు అర్థం చేసుకోవడం తెలియాలి. మనం ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ముందు అది ఆ సెంటెన్స్ పూర్తి అవ్వాలి కదా. పూర్తి అవ్వకుండానే ముందుగానే మాట్లాడేస్తారు కొంతమంది కదా. ఓహో ఆ విషయం నాకు తెలుసు అంటాడు, ఎందుకంటే ఏ విషయమో తెలదు. తొందరపడతాను అంటారు. పేతురులో ఉన్న గొప్పతనం చెప్పండి. పేతురులో ఏ గొప్పతనం లేదా? ఉందా? ఏముంది? నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తుంటుంది. ఏంటంటే అసలు ఆ సముద్రం మీద నడుస్తూ వెళ్తూ ఉంటే ప్రభువా నీవేనా అంటే నేనే అంటాను. మరి నీవే అయితే నేను కూడా నడవచ్చా అన్నాడు. ఎక్కడ? సముద్రంలో. నీవైతే నేను కూడా నడవచ్చు అంటే రా అన్నాడు. అసలు ఏమీ ఆలోచించకుండా, అది సముద్రం అని కూడా ఆలోచించకుండా గమవద్దిపి అడుగెట్టేశాడు. మనం పెడతామా? మనం మామూలుగా అసలు కాళ్ళని అడిగెడతామా? నీళ్ళన్నా కూడా భయమే నాకు. అంటే చిన్న కాల్లో దిగాలంటే భయము, చిన్న చిన్నట్లో అలాంటి సముద్రంలో ప్రభువా నేను దిగొచ్చా అంటే వచ్చే అన్నాడు. రాగానే టక సముద్రంలో దిగిపోయాడు. ఏం ఆలోచించకుండా దిగిపోయాడు. మళ్ళీ ఏం ఆలోచించకుండా ఉండాలి కదా, ఉండాలి అవుతా. మళ్ళీ ఏం ఆలోచించకుండా ఉండాల్సిన మళ్ళీ ఏం ఆలోచించాడు? పైన చూసుకుంటే కింద దిగాడు. నేను సముద్రంలో ఉన్నానా అనుకోండి, అంతే, ఇంకా అయిపోయింది. నేను సముద్రంలో ఉన్నానా, దిగిపోయాను. కానీ చాలా మంది చేసే పొరపాటు అదే. తొందరగా అందరూ ఏదో చేసేద్దాం అనుకుంటారు, తీరా అక్కడికి వచ్చిన తర్వాత తేలిపోతారు. విశ్వాస జీవితంలో అది చాలా అవసరం, మనకి నిలబడేటువంటి యోగ్యత. ఇందాక సోదరులు చెప్పినట్లుగా ప్రభు వెళ్ళిపోగానే నా పని అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ప్రభు వెళ్ళిపోయాడు, ఇక నేను చేసే పని ఉందని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. గోచెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలకి వెళ్ళిపోయాడు. గోచెట్టుకుని సోక వెళ్ళిపోయాడు అంత అక్కడికి. నిజంగా ప్రభువు చూసి అన్నాడు కదా, ప్రభు అలా చూసి నిలబడేటప్పటికి ఇక్కడ పక్కనే వాళ్ళ ఒకటే సింబలం, ఈ పక్కనే వాళ్ళ అనగానే 153 గొప్ప చేపలు పడ్డాయంట. ఆ చేపలంక ఆయన ఇంకా చూసి ఓరు బాబు ఈయన ప్రభువు కాదా అని మళ్ళీ దూకాడు సముద్రంలో. అప్పుడు పిలిచాడు పేతుర్ని. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా నీకు తెలుసు కదా, నా గొర్రెలకాయ
నా గొర్రెలు మేపు అన్నాడు. మీరు ఆలోచించాలి, ఆ స్థితిలో ఉన్న పేతురుని ప్రాణం పెట్టే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. బలమైనటువంటి మాటలు మాట్లాడాడండి పేతురు. సోదరులు ఇందాక చెప్పినట్లుగా బలహీనతలు, బలవంతమైనటువంటి క్రియలు కనబడినప్పుడు బలహీనతల నుండి బయటపడాలి. బలమైన కార్యాలు దేవుని కొరకు చేయాలి, నిలబడాలి. అప్పుడప్పుడు పడిపోయేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో వస్తాయి, ఎదురవుతూ ఉంటాయి మన ఎదురుగుండా. కానీ వాటిని ఎదిరించి మరలా నిలబడాలి. పేతురు నిలబడ్డాడు. అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా ఏమంటాడంటే, ప్రభా నీ కోసం ప్రాణమైనా పెడతాను కానీ నీ గురించి మాత్రం నేను అబద్ధం చెప్పను అన్నాడు. అంటే అతి విశ్వాసం ప్రదర్శించాడు అక్కడ. కనుక అతి విశ్వాసం అసలు పనికిరాదు. ప్రభా వాడైతే పడిపోయాడు కానీ నేను మాత్రం పన్న ప్రభా, ఇది చాలా తప్పు. ఇది ఎప్పుడు అసలు ఈ పదం మన నోటంట రాకూడదు. ప్రభా పడకుండా నన్ను నిలబెట్టు, నన్ను కాపాడు. ఇదే మనం మాట్లాడాల్సింది. మంచిది. దేవుని స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలండి. యోగు గారి గురించి మనం అందరం మనం చాలాసార్లు మనం విన్నామండి. అయినప్పటికీ ఆయనకి ఎంతో ఆస్తి ఉండేదండి. ఆస్తి ఉన్నప్పటికీ అపవాది దేవునితో వైరం ఆడతారండి. అయినప్పుడు నీ బిడ్డ కంచివే, ఎంతో నీతిమంతుడిగా ఉన్నారని అపవాది ఒకసారి కంచి తీసి చూడు అని అంటే మొత్తం 10 మంది పిల్లలు ఉంటారండి. పిల్లలందరూ ఆస్తి అంతా మొత్తం పోతుందండి. పోయినప్పటికీ కూడా తనకి ఒంటి మీద కూడా ఎన్నో రోగాలు మొత్తం చాలా ఇదిగా ఉంటుందండి. అయినప్పటికీ కూడా యోబు గారండి తన దేవుడిని విడిచిపెట్టలేదండి. తన భార్య ద్వారా కూడా ఆయన నీతో అంటదండి. తన భార్య కూడా నువ్వు యథార్థతను ఇంకా వదలవా, ఇంకా చనిపోతావా అని అన్నప్పటికీ కూడా ఆయన ఏమంటారంటే, మనము మేలు అనుభవించడం కానీ కీడు అనుభవించమా అని యోబు గారు చెప్తారండి. ఆయన ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా, నిన్ను బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుడు యందు భయభక్తులు కలిగి మంచి నీతిమంతుడిగా బ్రతికారండి. మీ అందరికీ నా వందనాలు. రైట్. యోబుకున్న మంచి లక్షణాలు చెప్పండి త్వరగా. యథార్థపరుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అసలు ఎన్ని డిగ్రీలు ఇచ్చాడు దేవుడు చూడాలి. ఇన్ని డిగ్రీలు ఇచ్చినప్పుడు ఉన్న ఆస్తి అంతా పోయింది కదా. ఉన్న ఆస్తి అంతా పోతే పిల్లలందరూ చనిపోయారు కదా. ఎంతమంది సంతానం? అబ్బాయిలు, అమ్మాయిలు. అసలు ఆ ఉన్న ఏరియాల్లో వాళ్ళంత అందంగా ఎవరు ఉండరట. దేవుడు చెప్పిన మాట. అంత గొప్ప పిల్లల్ని దేవుడిస్తే ఒక్క దెబ్బకి అపవాది ఏం చేశాడు? మొత్తం అందరినీ పోయేటట్టుగా చేశాడు. అలా అయిపోయినప్పటికీ కూడా యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా. అందుకనే యోబు యథార్థపరుడు, నీతిమంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. మనకి ఏదన్నా ఒక నెక్లెస్ పోయింది అనుకోండి, ఏమంటాం? మా నెక్లెస్ పోయింది, మీరు అందరూ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ఆయనకి ఎన్ని పోని చెప్పండి మరి. ఎన్ని పోని? ఉన్నవన్నీ పోని. కానీ ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. ఇవన్నీ ఇచ్చావు, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకో, నీకు స్తోత్రం అన్నాడు. మనం స్తోత్రం అంటావా? ముక్కు చిగుడు బయటకు వచ్చినట్టుగా పెట్టి పేసు కనిపించిన వాళ్ళందరికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. అసలు ఏడిపే ఏడుపు. ఎన్ని రోజులు ఏడుతాం? ఎవరన్నా ఇలాగలా వెళ్తున్నప్పుడు ఒకవేళ అలాంటి నగలు ఏమన్నా అవతల ఒంటి మీద కనబడితే, నాది ఇలాగే ఉండేదే బాబా, పోయిందే, జీవితాంతా ఏడుతూనే ఉంటా. నిజంగా యోగుని తలుచుకుంటే శరీరం కుళ్ళిపోయినా సరే, ఆరోగ్యం అంతా పోయినా సరే ఏమన్నాడు? దేవునికి స్తోత్రం అన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, వీళ్ళందరితో నువ్వు మాట్లాడేది ఏంది? నాతో మాట్లాడు, నేను నీకు ప్రశ్న వేస్తాను, నువ్వు నాకు సమాధానం చెప్పు అన్నాడు. యోబు, ఈ భూమిని కలగజేసినప్పుడు నువ్వు ఎక్కడో తెలుసు నీకు? ఈ భూమి మీద ఉన్న జీవరాశులు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా చెప్పు? అసలు ఈ భూమికి పునాదులు వేసినప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? ఇవన్నీ నేను తయారు చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా?
నీకు చేతనైతే నువ్వు నాకు చెప్పు సమాధానం అన్నాడు. బా, దేవుడు ప్రశ్న వేయడం, యోబు సమాధానం చెప్పడం, ఎంత బాగుంటుంది అసలు ఆ సిచ్యువేషన్ అది కదా, ఎంత బాగుంటుంది. ప్రభువు మాట్లాడుతూ ఉంటే యోబు ఆఖరిని అంటాడు, యోబు నాయన నువ్వు మాట్లాడితే ఇంకా నేనేం చెప్పగలుగుతాను, బుద్ధి గడ్డి తిని తొందరపడ్డాను, ఎందుకంటే అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, నా వల్ల కాదు, ఇక నేను చచ్చిపోతాను అన్న ఫీలింగ్ వచ్చింది తనకి, తన పరిస్థితిని బట్టి. కానీ ప్రభా తొందరపడి నేనే అన్నాను, నన్ను క్షమించు ప్రభా అన్నాడు. దేవుడు అన్నాడు, క్షమిస్తానులే పర్వాలేదు అనుకుని పోయిన ఆస్తిపాస్తులు డబుల్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. డబుల్ ఇచ్చాడు. 10 మంది సంతానం పోతే మళ్ళా 10 మంది చేశాడు, మళ్ళా 10 మందిని చేశాడు. విచిత్రం ఏంటంటే అంతకుముందున్న అందగత్తుల కన్నా అందగాళ్ళ కన్నా వాక్యంలో రాయించాడు దేవుడు, అంతకు మించి అందమైనటువంటి వారి బిడ్డల్ని మరలా ఇచ్చేశాడు. విచిత్రం ఏంటంటే యోబు భార్య గారు అప్పుడు 10 మందిని కనదు, తర్వాత మరలా ఇప్పుడున్న భార్యలు అయితే ఏం చేస్తారు, ఏంటయ్యా నీ బతుకు, శరీరం కుళ్ళిపోయింది, ఆస్తిపాతులు పోయి, నువ్వు నీ బతికే ఎంత, చిచి నువ్వు నీతో పాటు ఉండాలంటే నా వల్ల మా పుట్టింటికి పోతా అంటారు, అంతే కదా. కానీ ఆమె ఆ భార్య భరిస్తూ తనతో పాటే ఉంది. అందుకనే పోయిన వాటిని అన్నిటిని కూడా తిరిగి మరలా సంపాదించుకుంది. ఆలోచించాలి యోబు యొక్క అస్థితి ఎంత స్థాయిలో ఉందో. యోబు చాలా గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. నాకు వచ్చిన భక్తుని పేరు ఇర్మియా గారు అండి. ఇర్మియా గారు ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలలో ఒకరు. ఈ ఇర్మియా గారు కన్నీటి ప్రవక్త అని కూడా ఇర్మియా గారిని అంటారు. దేవుడు ఏదైతే బాధ్యత అప్పచెప్పాడో, ఏ యొక్క ప్రాంతాన్ని అయితే కాపాడమన్నాడో ఆ ప్రాంతాన్ని కాపాడడం కొరకు ఇర్మియా గారు ప్రార్థిస్తూ ఒకసారి అయితే దేవుడి మీద కూడా తిరగబడ్డాడు. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఇదంతా నాకు అవసరమా, నా వల్ల కాదని చెప్పేసి ఇర్మియా గారు కూడా డ్రాప్ అయ్యాడు అన్నమాట. ఎందుకంటే దేవుడు అప్పచెప్పేట బాధ్యతను తీసుకోవడం అనేది అంత సాధ్యమైనది కాదు కదండి. అందుకని ఇర్మియా గారు తన జీవితకాలంలో దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగానే బ్రతికారు. దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. అందరికీ వందనాలండి. ఇర్మియాని గురించి దేవుడు తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. తల్లి గర్భంలో ఉండగానే నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. నిజంగానే ఇర్మియా ఇశ్రాయేలు జాతి నశించిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతుంటే దేవుడు అతన్ని ఎన్నుకుని వెళ్ళి ప్రకటన చేయి అనేవాడు. కుమ్మరివానింటికి వెళ్ళు అనేవాడు. నడికట్టు కట్టుకో అనేవాడు. అంటే వాళ్ళకి చెప్పడానికి కొన్ని ఇతని ద్వారా జరిగించి చూపించేవాడు, అంత చక్కగా వాళ్ళకి తెలియజేయడానికి. ఒక చోట అయితే అంటాడనమాట, నేను నీ మాటలు చెప్పడం నా వల్ల కాదు, ఎందుకంటే నీ మాటలు చెప్తుంటే నన్ను తిడుతున్నారు, చంపుతున్నారు, నన్ను బ్రతకనివ్వటం లేదు, వాళ్ళు పడే ఆ మాటలు నేను భరించలేకపోతున్నాను, నేను చెప్పలేను, నా వల్ల కాదు అని ఏడుస్తూ ఉండేవాడు. విలాపించే ప్రవక్త ఏడుస్తూ ఉండేవాడు. మీరు మిమ్మల్ని చూస్తుంటే నా కన్నీళ్లు కాలువలాగా కారుతున్నాయి అంటాడు. ఒక సందర్భంలో అంటాడు, నీ పేరు నేను ఎత్తను, నీ మాట నేను చెప్పను అంటే ఆయన హృదయంలో దేవుని యొక్క మాట అగ్ని వలె మండుతుంది అంటాడు. అలా అగ్ని వలె మండుతున్నప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, చెప్పకూడదు అనుకుంటున్నా కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఇంకా కొడితే కొట్టారులే, చంపితే చంపారులే, నేను మాత్రం వెళ్ళి చెప్తాను, ఇదిగో మీరు మాట వినకపోతే దేవుడి శిక్ష వేస్తాడు, జాగ్రత్త అని హెచ్చరిక చేసేవాడు. చచ్చిపోయిన వాళ్ళందరి గురించి ఏడుతూ మొదలెట్టారు, మీరు దాపండి, మీరు బతుకున్న వాళ్ళ సంగతి చూడండి ముందు అన్నాడు. ఇర్మియా అంతేకాదు, సమస్త శరీరులకు కూడా దేవుడే దేవుడు ఆయన. అంతేకాదు ఆయన మాట ఎలాంటిదో తెలిసే సుత్తులా ఉంటుంది ఆయన మాట, వినాలి మీరు. అంటే ఎంత గొప్పగా దేవుణ్ణి ప్రజెంట్ చేస్తూ దేవుడు ఇచ్చినటువంటి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాడు. నిజంగా పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఇర్మియా. మంచిది. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులండి.
దేవుని దాసులు గారికి ప్రభు పేరిట వందనాలు. కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలండి. నాకు వచ్చిన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు ఆయన మనందరికీ కూడా రక్షకుడుగా ఈ భూమి మీద ఆయన జన్మించారండి. సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై దేవాతి దేవుడు ఆయన్ని భూమి మీద పుట్టించారండి. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, మన కొరకు రక్షణను సిద్ధపాటు చేశారండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అందరూ కూడా రక్షణలోనికి వస్తారు. ఆయన జీవితం గురించి చూస్తే ఆయన మహారాజుగా పరలోకమందు ఆయన యొక్క స్థితి చాలా గొప్పది. ఆయన దేవాతి దేవుడిగా ఉండి ఈ భూమి మీదకి నరుడిగా భూమి మీదకి వచ్చారండి. ఆయన తగ్గింపు స్వభావం అనేది ఒక నరుడిగా జన్మించి ఒక సామాన్యమైన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మరి భూమి మీద బ్రతికారండి. మరి తండ్రి గూర్చిన సంగతులు మరి తెలియపరిచి అనేకుల్ని దేవునిలోనికి నడిపించారండి. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు గురించి మాటల్లో చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి వచ్చారు. ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టడానికి దేవుని నిర్ణయానుసారంగా రక్షకుడుగా భూమి మీదకి వచ్చేటువంటి ఆయన తన జీవితంలో ఏ పని మీదైతే వచ్చారో అదే పని మీద బ్రతికెళ్ళిపోయారు. ఇంకా రెండో విషయాన్ని ఆలోచించలేదు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, అది నమ్మదగినది అంటారు. ఆయన యొక్క జీవితం అనేక మందిని ప్రభావితం చేసింది. అనిలుగా చెప్పబడుతున్న వారు కూడా చాలామంది ప్రభు యొక్క మాటలు చదువుకుని దాని ద్వారా వారు గ్రహించి మంచి మార్గంలో ప్రయాణించినటువంటి వారు ఉన్నారు. కానీ ప్రభు వలన నేను ప్రభుతున్నాను, ప్రభువు నాకు ఈ మాట నేర్పడం మాత్రం చెప్పరు. కానీ నేర్చుకున్నది మాత్రం ప్రభు ద్వారానే. అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు అందులో, సినిమా డైరెక్టర్ ఉన్నారు అందులో, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు కూడా అందులో. అంతేకాదు ప్రభువు నేర్పినటువంటి ప్రధానమైనటువంటి గుణం, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు. ఈ రెండు విషయాలు ప్రముఖ ఆజ్ఞలుగా ఇచ్చాడు ఆయన. అంతేకాకుండా ప్రపంచ మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని ప్రాణత్యాగం చేశాడు. అంతేకాదు నాలో పాపముందని మీలో ఎవడు చెప్పగలడని ఛాలెంజ్ చేశాడు. చాలామంది వచ్చారు భూమి మీద, నేను మీ అందరి కోసం చచ్చిపోతున్నాను, పలానా రోజులు ఎగుతానని కూడా చెప్పారు. కొంతమంది నన్ను కప్పెట్టేయండి, నేను మళ్ళీ బతికొచ్చేస్తానని కూడా కొంతమంది కప్పెట్టబడ్డారు. పేర్లు చెప్పట్లేదు నేను. కానీ ఎవరు చచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేవలేదు. కప్పెట్టబడిన వాళ్ళు అలాగే సమాధి అయిపోయారు, మళ్ళా తిరిగి ఎవరో బతకలేదు. కొంతమంది ఛాలెంజ్లు కూడా చేశారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి మళ్ళీ 3వ రోజున తిరిగి లేచారు. అదేనక్క శక్తి. అంతేకాదు పాపులుగా ఉన్నటువంటి ప్రతి వారిని కూడా ప్రేమించి పాపపు స్థితి నుండి విడుదల కలగజేసేటువంటి శక్తి ప్రభువుకుంది. ఎంత పాపినైనా కూడా క్షమించేటువంటి క్షమాగుణం ప్రభు దగ్గర ఉంది. మనమైనా కొన్ని విషయాలు క్షమించవేమో కానీ ఆయన క్షమించారు. ఆయనకున్న గొప్పతనం అదే. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి వారిని పరలోకంలోనికి నడిపించడానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని లేఖనాలు చెబుతున్నాయి. పాత నిబంధన కాలంలో అనేక చోట్ల ప్రభువారు కనిపిస్తారు అనేక రీతిలుగా. కానీ క్రొత్త నిబంధన కాలంలో మాత్రం డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారిగా మనకి కనిపిస్తారు. రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. సేమ్ టైం పరిపూర్ణమైనటువంటి దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు. కానీ చాలామంది ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళే జ్ఞానం ఎక్కువైపోయి చాలామంది అసలు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయనకే శక్తి ఏమీ లేదు,
తండ్రి చెప్తే వచ్చాడు, తండ్రి చెప్పగా పుట్టాడు, తండ్రితోనే ఉన్నాడు తప్ప తనకంటే శక్తులు లేవని ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా చాలామంది అనేక విధాలుగా వాళ్ళు చెడిపోతున్నారు. కనుక ఆయన పరిపూర్ణ మానవుడు, అంతేకాదు ఆయన పరిపూర్ణమైన దేవుడు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయిన దేవునికి వందనములండి. మీ అందరికీ వందనాలు. దేవుని సేవకుని గారికి వందనాలండి. నాకు వచ్చింది సమూయేలు గారు. సమూయేలు గారు మంచి ప్రవక్త. ఆయన బాల్యదినముల నుంచి ఏలియా గారి దగ్గర పెరిగారండి. ఏలియా గారి దగ్గర పెరిగారు దేవుని సన్నిధిలోను. ఆయన దగ్గర పరిచయం చేస్తూ ఆ సన్నిధిలోనే పెరిగి ప్రవక్త అయ్యి సౌలు గారిని మహారాజుని అదే కింద నిలబెట్టారండి. అందరికీ వందాలండి. అంటే సమూయేలును అసలు మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథములో కలంకమంటని వారిలో సమూయేలు ఒకడు. నిజంగా సమూయేలు యొక్క జీవితంలో ప్రారంభం, ఆయన తల్లి ఎవరు హన్నా గారు దేవుణ్ణి అడుగుతూ, నాకు ఒక్క మగబిడ్డనివ్వి, ఇస్తే నేను నీ కొరకు వాడిని పెంచుతాను, అతను నీ బిడ్డగా ఎదుగుతాడు అని కన్నీటితో ప్రార్థన చేసి సంపాదించుకుంది. మీరు అర్థం చేసుకోవాలి. కన్నీటితో ప్రార్థన చేసి సంపాదించుకుంది. అంతేకాదు, ఆ విధంగానే ఆ బిడ్డ పాలు విడిచే వరకు కూడా పెంచింది. అలా పెంచి ఎలా అయితే విడిచిపెడతానందో తీసుకొచ్చి అలా సన్నిధిలో విడిచేసింది. ఆ సమయంలో, ఆ కాలంలో చాలా కాలం నుండి దేవుని యొక్క వాక్కు కానీ ప్రత్యక్షత కానీ లేదు. అలాంటి సమయంలో బాలుడుగా ఉన్న సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిజంగా అంత భాగ్యం. ఆ గ్రంథాన్ని మనం చదువుకుంటే అక్కడే ఉంటున్నాడు, అక్కడే చదువుకుంటున్నాడు, అక్కడే ఎదుగుతున్నాడు, అక్కడే పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధిలోనే తన జీవితం గడిపేశాడు. అందుకే దేవుడు మంచి ప్రవక్తగా అతన్ని ఎన్నుకొని అతని ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేయించాడు. సౌలును రాజుగా చేయడంలో కానీ, దావీదుని అభిషేకించడంలో కానీ, ఆ విషయాలన్నింటిలోనూ కూడా సమూయేలును దేవుడు వాడుకున్నాడు. ఒక మంచి ప్రవక్త, దేవుడు అంటే భయభక్తులు కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు, దేవునికి విధేయుడే తన జీవితాన్ని అంతటినీ గడిపాడు సమూయేలు. మంచం మీద 3 మొక్కలు గుర్తున్నాయి. ముందుగా దేవునికి కృతజ్ఞతలండి. అలాగే కూడి వచ్చిన సంఘం అందరికీ కూడా క్రీస్తు వందనాలండి. అలాగే అన్నయ్య గారికి, అమ్మగారికి కూడా వందనాలండి. నాకు వచ్చిన సీటులో దానియేలు గారండి. దానియేలు గారు దేవుని యందు ఎంతగానో విశ్వాసం కలిగిన వ్యక్తిగానే మనం తెలుసుకోవచ్చండి. దానియేలు గారు మరి ఏ మాటను కూడా వారు జమదేరినట్టుగా మనం విన్నామండి బైబిల్లోని. దానియేలు గారు దేవుని చెప్పినట్లుగా నడుచుకున్నారండి. దానియేలు గారు సింహం బోన్లో పడవేసినప్పుడు దేవుడు దానియేలు గారి పట్లుండి ఆయన దానియేలు గారిని రక్షించారండి. రాజు ఎదుట నమ్మకస్తుడుగా, యథార్థవంతుడుగా, తప్పు చేయలేని వారుగా దేవుడు నిలబెట్టుకున్నారండి. మీ అందరికీ వందనాలు. దానియేలు ఏమన్నా 1-2 మంచి లక్షణాలు చెప్పండి త్వరగా. ఏమన్నారు? మంచి ప్రార్థనాపరుడు. ఓకే, రైట్. తర్వాత అంతేనా? దానియేలు దేవునికి బహుప్రియుడు. వెరీ గుడ్. తర్వాత మంచి జ్ఞానం కలిగినోడు. ఇంకా అసలు విషయం చెప్పట్లేదు మీరు.
మర్మాలు తెలియజెప్పేవాడు. అదే జ్ఞానవంతుడని అది ఒకటే. ఓకే, తర్వాత మీకు ఎంతకి మందికి బిర్యానీ అంటే ఇష్టం? బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? మాట్లాడమే అలా తినవా నువ్వు? బిర్యానీ చెప్పు, తింటావు కదా, అందరికి ఇష్టమే కదా. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా బిర్యానీయే పెడుతున్నాడు. అది కొంచెం టేస్ట్ చేసామంటే ఇంక ఇంట్లో ఫుడ్ నచ్చట్లేదు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. సప్పకుండా ఎదురుగుండా పంక్షభక్ష బర్మానాలన్నీ పట్టుకొచ్చి ఎదురుగుండా పెడితే ఇవి మమ్మల్ని అపవిత్రం చేస్తాయి. ఈ ఆహారం మాకు అవసరం లేదు. మేము శాకాహార భోజనం తినించదాం. మాకు అదే ఇవ్వండి, ఇంకేం వద్దు మాకు, అదే తినించదాం, ఇంకేం వద్దు మాకు. అసలు ఎదురుగుండా అన్నీ పెట్టి తినమని అన్నప్పుడు వద్దనే మాట వస్తుందా? మీకు విషయం తెలిసినా, తనతో పడిన 3 స్నేహితులు తను అందరూ కలిసి అక్కడ ఉంటే చాలామంది ఉన్నారు అక్కడ. అర్థం చేసుకోండి, చాలామంది ఉన్నారు అక్కడ. ఒకరినొకరు అందరూ మాట్లాడుకుని వీళ్ళు అనుకుంటున్నారు ఈ ఆహారం మనల్ని అపవిత్రం చేస్తుంది, మనకు వద్దిది అంటే మిగతా అందరూ అంటున్నారు మీ గురించి మాంస మొక్కలు మానేయాలా, నీ గురించి మేము మానేయాలా, మానేస్తే నువ్వు మానే కానీ మేము మాత్రం మానమని అందరూ వెళ్ళిపోయారు. సందర్భాన్ని అర్థం చేసుకోండి. మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు తింటాక తిండిపోతుల్లాగా. కానీ వీళ్ళ నలుగురు మాత్రం దేవుని మాట మీద ఉండిపోయారు. ఆశ ఎదురుగుండా కనబడుతుంది కానీ ఆశా నిగ్రహం దానియేల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆశా నిగ్రహం చాలా అవసరం. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎదురుగుండా పెడుతూ ఉంటారు. ఒకసారి సుల్లండి గారు అనుకుంటా, అన్న ఎదురుగుండా కూర్చుని అన్నీ తినేస్తుంటే మీకేం అనిపించట్లేదా అంటే, అనిపిస్తుంది మరి ఏం చేయను, అనిపిస్తుంది మరి ఏం చేయను. మరి మాంసం కూర ఎలా తింటారండి? తినేసాను అన్నాడు అంతే. ఒకసారి ఆ స్మెల్ చూశాడు అనమాట, తినేయని చెప్తున్నాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆశా నిగ్రహం అనేది దానియేల్లో ఉంది. అంతేకాదు తగ్గింపు స్వభావం కూడా దానియేల్లో ఉంది. సమయోచితమైన ఆలోచన కూడా దానియేల్లో ఉంది. అందరిని వేసేస్తాను చంపేస్తానంటే దేవుని దగ్గర మొరపెట్టుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం మాకు సమయం ఇప్పించండి, అదేంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పే విధానం కూడా ఉంటుంది చూసారా. తన మీద నమ్మకం కాదు అది, తను నమ్ముకున్న దేవుని మీద నమ్మకం. తిరిగి మరలా రాగానే సమస్య వచ్చి పడింది కదా, మన అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. చూసారా, అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. ఇలా కాదని చెప్పేసి ఒంటరిగా అతని మీద దాడి చేసి సింహాల బోర్లోకి తీసుకెళ్ళి పాడేస్తే లోపల ఏం చేశాడంట, దేవునికి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు అందులో పట్టాడు వెళ్ళి. ఆశ్చర్యం తెలుసా, దానియేలు కొరకు ఒక అన్యరాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక అన్యరాజు దానియేలు కొరకు ప్రార్థన చేయడమా? పైగా విచిత్రం ఏంటంటే సింహాల బోన్లో పడ్డాడు. ఏమన్నా బతుకుతాడా? పొద్దున్నే వేసి వచ్చి ఏమంటాడు, దానియేలు నువ్వు బతికే ఉన్నావా అంటాడు. అసలు ఎంత అద్భుతం అనిపిస్తుంది ఆ సందర్భం. సింహాల బోన్లో మూడు ఎలా చచ్చిపోతాడు? బతుకుంటాడా చచ్చిపోక? నువ్వు బతికే ఉన్నావా అంటే లోపల నుంచి దానియేలు ఏమంటున్నాడు, నా దేవునికి నేను నిర్దోషిగా కనబడ్డాను, ఆ దేవుని దయ వల్ల నేను బతికే ఉన్నాను. బతికే ఉన్నావా అన్నాడు. గబగబ దానియేలుని బయట లాగించేయడండి. బతికే ఉన్నానగానే గబ బయట తీసేశాడు. మరి ఎవరు అక్కడ? దానియేలు మంచోడు కాదని చెప్పి నన్ను నమ్మించి దానియేలు అందులో పడేలాగా చేయడానికి ప్రేరేపించిన వాళ్ళు ఎవర్రా అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పడేసాడు అంతే. దీన్ని బట్టి ఏమర్థమైంది? నువ్వు తీసుకున్న గోతులో, ఒరే గోతులో కూడా నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావురా. అంతేనా? సామెతల గ్రంథంలో ఉంటుంది, ఒకడి మీద నువ్వు రాయి పొర్లిస్తే ఆ రాయి తిరిగి మరలా నీ మీదే పడుతుందిరా, చెరపకురా చెడిపోతావు అని లోకం అంటుంది. ఇవన్నీ మన కోసం దేవుడు ఎప్పుడో సామెతల గ్రంథంలో రాయించి పెట్టాడు, మనం గ్రహించం అంతే. నువ్వు చేసినట్టే పూర్తి చేయరు మీరు. నువ్వు చేసినట్టే నీకు నువ్వు చేయబడును. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడును. ఇవన్నీ దాని గురించి చెప్పినవే. కనుక దేవుని మాట ఎప్పుడు పొల్లిపోదు. యెషయా గురించి ఎప్పుడు చెప్పలేము కూడా, ఎందుకంటే పెద్ద ప్రవక్తల్లో అతి ప్రాముఖ్యమైన ప్రవక్త యెషయా గారు. యెషయా గారు చెప్పిన మాటల్లో నీ ప్రార్థన నాకు నచ్చలేదు, నీ ప్రార్థన నాకు నచ్చలేదు,
అసలు నా ఆవరమును తొక్కమన్నోడు ఎవడరా, నా సన్నిధి మీరు ఎందుకు వచ్చారా అని ప్రవచించాడు. ఎవరు? యెషయా గారు. ఆ మొదటి అధ్యాయంలోనే అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటాడు. అంతేకాదు యేసుక్రీస్తు యొక్క ఆ శ్రేష్టమైన సంగతులను చక్కగా వివరించి రాశాడు. యేసుక్రీస్తు యొక్క ఆ సారూప్యాన్ని ప్రవచించాడు యెషయా గారు. ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రవక్త యెషయా. అందుకే హిజ్కియా కాలంలో కూడా యెషయా తన ప్రవచనాలు చెప్పాడు. హిజ్కియా ఆ చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నీళ్లు చక్కబెట్టుకో, నువ్వే కాని పని అయిపోయింది, నువ్వు అయిపోతావు అని కూడా చెప్పుకొచ్చాడు. కనుక యెషయా గురించి చెప్పడానికి వీలవడదు, అంత చరిత్ర ఉంది. యెషయా గ్రంథం అంతా మనం చక్కగా చదువుకుంటే తెలుస్తుంది. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.